తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాల కలకలం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. రాజమహేంద్రవరం శివారు, రాజానగరం, లాలచెరువు పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి పలువురు అస్వస్థకు గురయ్యారు. రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 ఏళ్ల చిన్నారి డయాలసిస్ చేయాలని వైద్యులు సూచించారు. మరో 2 ప్రైవేట్ ఆసుపత్రులలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 పాటు మరికొందరు చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిల్ అయినట్లు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ చేపట్టారు. పాల వ్యాపారిని కోరుకొండ సర్కిల్ కార్యాలయంలో విచారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాలు కలకలం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. రాజమహేంద్రవరం శివారు, రాజానగరం, లాలచెరువు పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి పలువురు అస్వస్థకు గురయ్యారు. రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు వీరందరినీ. వీరిలో 3 ఏళ్ల చిన్నారి డయాలసిస్ చేయాలని వైద్యులు సూచించారు. మరో 2 ప్రైవేట్ ఆసుపత్రులలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 పాటు మరికొందరు చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిల్ అయినట్లుగా వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ చేపట్టారు. పాల వ్యాపారిని కోరుకొండ సర్కిల్ కార్యాలయంలో విచారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.